గుడ్ మార్నింగ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. మనం నాకు ఈ కీబోర్డ్కి సంబంధించిన కొంత వ్యవహారం ఒక 3 డేస్ ఉంటుంది. ఈ 3 డేస్ అయిపోతే మళ్ళీ మనం క్యూ లైఫ్లోకే ఫుల్ టైం తీసుకుంటున్నాం. అలాగే ఇక మీదట క్యూ లైఫ్లో కూడా ఓ మంచి అంటే ఇప్పుడు వీళ్ళ కాయిన్ మనం కిబో వాళ్ళకి నేను ఆఫర్ చేసినట్లే క్యూ లైఫ్ వాళ్ళకి కూడా ఆఫర్ చేయబోతున్నాను. మీరు కూడా దాన్ని గెయిన్ చేసే ఆప్షన్ ఇస్తున్నాను. మనం మైనింగ్ చేసుకునే ఆప్షన్ కూడా మీకు కూడా ఈ క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. దాంట్లో మీరు కాయిన్ మైనింగ్ చేసుకుంటే ఒక మంచి సంపద మీకు దక్కినట్టే, మంచి సంపద మీరు సంపాదించుకున్నట్టే. ఇదేది మీరు డబ్బులతో కొనేటువంటి మైనింగ్ కాదు. మన తాలూకు పని చేసుకుంటున్నప్పుడు కొన్ని ఆప్షన్స్ అంతే అవి. ఈ జాయినింగ్ చేసినందుకు, ఇంకో రెఫరల్ ఇచ్చినందుకు, ఆ టైప్లో మీకు మైనింగ్ ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజుల్లోనూ నేను ఈ యాప్స్ వగైరాలన్నీ ఇచ్చేస్తాను. దాని తర్వాత మనం పూర్తి దీని మీద ఉందాం. మనం లాస్ట్ టైం అనుకున్నట్టుగా ఒక 120 రోజులను దానికి కూడా కొంత వాడేసాం కాబట్టి దాన్ని ఇంకా తగ్గించి అన్ని రోజులు మనం కలిసి గట్టిగా పనిచేద్దాం. మనం దీంట్లో అద్భుతమైన ఇన్కమ్ తీసుకోబోతున్నాం ఈ 3 రోజులు. ఇప్పుడు నేను కొన్ని మెసేజ్లు మన తాలూకా క్యూ లైఫ్ దీంట్లోనూ గ్రూపుల్లోనూ కీబో వాళ్ళు చాలామంది ఉన్నారు. మనమే ఎక్కువ ఉన్నాం, అయినప్పటికీ ఇందులో కీబో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు కూడా ఇందులోకి ఇస్తున్నాను. ఎందుకు అంటే కిబో గ్రూపుల్లో లేని వారు క్యూ లైఫ్ గ్రూపుల్లో ఉన్నారు. కిబో గ్రూపులో లేనివారు క్యూ లైఫ్ గ్రూపుల్లో ఉన్నారు. అందువల్ల నేను ఇందులో పెడుతున్నాను. ఇది మీరు తెలుసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే కిబోకి సంబంధించింది అయితే వాళ్ళు వింటారు. క్యూ లైఫ్కి సంబంధించింది ఏదైతే ఉన్నదో అది మనం 3 రోజుల తర్వాత నుంచి ఫుల్ ఫిగర్గా వెళ్ళబోతున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్. నేను చెప్పినవన్నీ మీరు వినండి, మరొకరు వినిపించండి. అది ఎక్కువగా ఉన్నట్లయితే కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు వినండి. కీబో వాళ్ళందరికీ చెప్తున్నాను, అది చాలా మనకు ఉపయోగపడేది. ఇన్నాళ్ళు ఎదురు చూసినటువంటి ఒక అచీవ్మెంట్ని వెళ్ళడానికి. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చింది ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆప్షన్. ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఇప్పుడు మనకు అవసరం వచ్చింది. ఎందుకు అవసరం వచ్చిందంటే చాలామంది దాని తాలూకా యూజర్ నేమ్ని మర్చిపోయారు, దాని ఆప్షన్సే పూర్తి మర్చిపోయారు. మనలో కొంతమంది దాని మీద మనం మాట్లాడుకుంటున్నాం, కానీ చాలామంది తెలియలేదు. అలా తెలియలేనప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళి ఏంటి మీరు ఆ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోండి, లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టుకోండి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అక్కడ ఎదురవుతున్నాయి. అవి ఎదురవుతాయి ఏంటంటే నాకు అంటే వీళ్ళకి సహకరించరు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి సహకరించకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో అంటే మా కాయిన్స్ మాకు అమ్మేసి ఇచ్చేయండి అని కానీ, లేకపోయినట్టయితే ఈ అకౌంట్ మీరు ఎవరికైనా ఇచ్చి వచ్చా, మేము ఎవరికైనా అమ్మి వచ్చా అని చెప్పేసి మీరు అడిగినా కానీ, ఎందుకంటే ఇక్కడ ఆ లబ్ధి ఉన్నది కాబట్టి మీరు ఎవరికైనా దాన్ని ఇచ్చుకోవచ్చు. అలా ఇచ్చుకొచ్చినప్పుడు వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేసి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మార్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అకౌంట్ అనేది ఎక్కువ రోజులు రన్ చేయట్లేదు మనం. ఇది అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అమ్మడం రాదు, మీరు అమ్మి పెట్టండి అన్నప్పుడు ఆ కాయిన్స్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి మనం అమ్మడం అనేది కాకుండా అవి మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళకి అమ్మేసే క్యాష్ ఇవ్వడం, లేదా ముందే ఆ క్యాష్ వాళ్ళకి ఇచ్చేసి మీరు ఆ కాయిన్స్ తీసుకోవడం, ఏదో ఒక రూట్లో మీరు అది చేసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ ఇవ్వడం వల్ల యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయాం. దీనికి ఎలాగా ఈ 3 విషయాలు మీద ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనే దాన్ని ఇప్పుడు పెట్టాలనుకుంటున్నాను. అయితే దీనికి వాళ్ళెవరో తెలియకుండా మనం ఇచ్చేసినప్పుడు రేపు పొద్దున్న మాది కాదు వీళ్ళు ఎలా చేశారు, దీనికి ఎలా చేశారు అని కానీ వాళ్ళు మళ్ళీ దీని మీదకి వస్తే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అనేది కోణంలో
నేను కొంతమందిని ఎంపిక చేస్తున్నాను. ఆ కొంతమందితోటి నేను ఒక లెటర్ తీసుకుంటాను. ఆ లెటర్ ప్రకారం ఈ ఎవరికైనా సరే యెస్, ఈ సమస్య కరెక్టే, నాకు తెలిసిది, ఇందులో ఏ చీటింగ్ లేదు, మీరు వాళ్ళకి పాస్వర్డ్ ఇవ్వచ్చు. లేకపోతే ఇందులో ఏ చీటింగ్ లేదు, వాళ్ళ తాలూకా కాయిన్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. లేదంటే ఇందులో ఏ చీటింగ్ లేదు, ఆ అకౌంట్కి వాళ్ళు క్యాష్ ఇచ్చేయచ్చు. దీని మీద ఎటువంటి ఇబ్బంది రాదు. దీనికి నాకు తెలుసు, వాళ్ళు నాకు దీని మీద రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను అనేటువంటి ఆప్షన్తో కూడిన అధికారం, లేదంటే దానికి సంబంధించినటువంటి పవర్ని కొంతమందికి ఇస్తాను. వాళ్ళు అవతల ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రాబ్లమ్‌ని మీరు నిజంగా ప్రాబ్లమ్ లేకుండా గాని వాళ్ళు ఏం చేసినా, అవతల వాళ్ళకి చెప్పకుండా జరిగిపోయే ఏదైనా ఇష్యూ రైజ్ అయినా, అది ట్రాన్స్‌ఫర్ చేసిన వారితో పాటుగా ఈ ఎవరైతే దీనికి ఈ అధికారం నాకు కావాలని నేను తీసుకుంటాను. నా తాలూకు అకౌంట్ చాలా ఉన్నాయి. దానికి నేనే రెస్పాన్సిబిలిటీ లేతే ఇలాగనుకోని ఈ పవర్‌ని ఎవరైతే కోరారో నేనిచ్చానో, వాళ్ళు దానికి వాళ్ళ ఐడీ నంబర్ వేసి వాళ్ళ సైన్ అక్కడివ్వాలి. అది రేపొద్దున్న ఇష్యూ అయినట్లయితే దానికి పూర్తి బాధ్యత వాళ్ళే అవుతారు. అయితే ఈ ఆప్షన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఆ ఆప్షన్ ఇస్తున్నాను. కొంతమంది అడిగారు నన్ను. నా అకౌంట్‌లు కిందనేమున్నాయో వాటికి నాదే రెస్పాన్సిబిలిటీ. అలాంటి ఆప్షన్ ఏదైనా నాకివ్వండి అని అడిగారు. కాబట్టి నేనది ఇవ్వడానికి రెడీ చేస్తున్నాను. అయితే ఇలా చేసినప్పుడు ఈ అధికారం ఎవరికిచ్చానో నేను చేస్తున్నారో వాళ్ళ తాలూకా ఏదైనా ప్రాబ్లమ్ అయినప్పుడు ఈ డాడీ కాయిన్‌కి సంబంధించినటువంటి లబ్ధి మీద దాని ప్రభావం ఉంటది. అంటే ఆ కాయిన్ మీద దాని ప్రభావం ఉంటది. అలాగే ఈ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి కూడా నేను ఒక ఫెసిలిటీ అంటే మరొక కాయిన్ ఇచ్చేటువంటి ఆలోచన కూడా ఉన్నది వాళ్ళకి. అంటే వాళ్ళ పని ఆళ్ళు చేస్తారు. నేను ఇస్తున్నాను అంతే. ఇది ఇస్తున్నందుకు ఎవరు రాకండి. నేను ఒప్పుకోవాలి దానికి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన ఈస్ట్ గోదావరి నుంచి చందు, క్రాంతి వాళ్ళున్నారు. వాళ్ళు అడిగారు. ఇక్కడ మాకున్న వాళ్ళందరూ మేమే చేయాలి. వాళ్ళకి ఈ ఆప్షన్ ఇస్తే బావుంటది అని. ఇలా చాలామంది అడిగారు. వాళ్ళ పేరు చెప్పాను. అయితే ఆప్షన్ ఇస్తే వాళ్ళు ఎలాగో చేస్తారు. కానీ అలా చేసినందుకు కూడా మనం కాయిన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంత లబ్ధి పొందుతది. ఎందుకంటే నా కాన్సంట్రేషన్ ఇది 1,00,000. రూ. 1,00,000 దాన్ని పాడు చేయడానికి ఎవరు ఇష్టపడరు. అది రేపు పొద్దున ఇంకా పెరుగుద్ది, ఇంకా పెరుగుద్ది. అలాగే మిగతా కాయిన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి వీళ్ళు తప్పు చేయడానికి ఇష్టపడరు అనేది ఇక్కడ మనం అప్లై చేస్తున్న కండిషన్. కాబట్టి ఆ ఆప్షన్ ఇస్తున్నాను. దీని మీద నేను ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీకు చెప్తాను. సో, మీరు నా దగ్గర ఇంకో సమస్య కూడా ఉన్నది. ఇంకో సమస్య కూడా ఉంది. నేను 100 అకౌంట్‌కి డబ్బులిచ్చాను. 10 అకౌంట్‌కి డబ్బులిచ్చాను. నేను 1000 అకౌంట్‌కి డబ్బులిచ్చాననియి కూడా ఉన్నాయి. అలా ఇచ్చేసినప్పుడు ఆ పాస్వర్డ్ యూజర్ నేమ్ తీసుకున్నారు కాబట్టి, ఈ ఆప్షన్‌లో దానికొచ్చినటువంటి ఆ కాయిన్స్ తీసుకొని, ట్రస్ట్ వాలెట్‌లో పెట్టుకొని, వెళ్ళిపోయినప్పుడు వచ్చిన కాయిన్‌ని మీరే తీసుకోవడానికి అవకాశం ఉంటది. ఎవరైతే ఆ డబ్బులిచ్చారో. కాబట్టి ఈ ఆప్షన్ ఇస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను పైన చెప్పిన ఆప్షన్స్ మీలో ఎవరికైనా కావాలన్నప్పుడు కానీ, నేను మీకు ఇచ్చినప్పుడు కానీ, ఒక కండిషన్ మాత్రం డెఫినెట్‌లీగా అప్లై చేస్తున్నాను. ఇది ఇప్పుడున్న మన కమ్యూనిటీకి చాలా అవసరం. ఇప్పుడు ఈ ఆప్షన్ తీసుకున్నోళ్ళు ఇప్పుడు కిబోలోను, లేదంటే క్యూ లైఫ్‌లోను తప్పించి వేరే కంపెనీలో చేస్తున్న వాళ్ళకి ఆ ఆప్షన్ ఇవ్వను. ఒకవేళ అలా చేస్తూ నన్ను మభ్యపెడితే మీకొచ్చేటువంటి కాయిన్ డీ అనేవి ఏవైతే ఉన్నాయో, డీ కాయిన్ ఏదైతే ఉందో అవి మీకు రద్దు చేయబడతాయి. మీకు నచ్చితేనే తీసుకోండి. లేకపోతే తీసుకోవద్దు. ఎందుకంటే మన అకౌంట్ హోల్డర్‌కి కరెక్ట్‌గా మన సబ్జెక్ట్ తప్ప రెండోది వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదంటే ఈ కన్‌ఫ్యూజన్స్ అయి ఉండకూడదు. మీరు ఇది చేస్తే ఇది చేస్తాను. నువ్వు అందులో జాయిన్ అవ్వు. అయితే నీకు ఇది చేస్తాననే వాళ్ళు కూడా ఉండొచ్చేమో. మన కిబోలోనే ఆళ్ళు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు లేట్ అవ్వడం వల్ల, అనేక కారణాల వల్ల. ఇంక మళ్ళీ వాళ్ళ దగ్గరి ఇలాంటివి ఏమి మాట్లాడకుండా ఉండాలన్నా, నెక్స్ట్ లబ్ధి పొందాలన్నా, నెక్స్ట్ నేను తీసుకురాబోయే ప్రాజెక్ట్ గానీ, నెక్స్ట్ నేను తీసుకునేటువంటి నిర్ణయాలు గానీ, అద్భుతమైన ఇన్‌కమ్ అవకాశాలు ఉన్నవి ఇవన్నీను.
కాబట్టి దీనికి మీరు సిద్ధమైతేనే నాకు ఇవ్వాలి. నాకు అది రిటర్న్‌గా నాకు ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మాత్రమే నేను వాళ్ళకి ఈ అధికారం బదిలీ అనేది నేను చేస్తాను. దానికి సంబంధించి నేను మీకు కాయిన్ ఇస్తున్నాను. ఆ కాయిన్ ఇస్తాను. అలా చేసినందుకు. అంటే మీ పని మీరు చేసుకుంటున్నారు. మీరు మీ మీ కిందన ఉన్న వాళ్ళు ఒక సీనియర్ అయి ఉండి, ఓ సీఈఓ అయి ఉండి, లేదా ఒక సూపర్ సీఈఓ అయి ఉండి, మీ కిందన ఉన్న వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలని మీరు అనుకున్నప్పుడు, సర్వీస్ ఇప్పుడు కంపెనీకి కావాలి కాబట్టి, మీరు అనుకున్నట్లయితేనే నేను ఈ పవర్స్ మీకు ఇస్తాను. ఆ పవర్స్ వల్ల మీరు దుర్వినియోగం చేయకూడదు. నేను మొన్నే చెప్పాను. పూర్తిగా మన కంపెనీలో మాత్రమే పనిచేసిన వాళ్ళకి నేను ప్రత్యేకమైనది ఇస్తాను. అలా నేను చాలా తక్కువ మందిని ఐడెంటిఫై చేశాను ఈ మధ్య అది చెప్పిన తర్వాత. తక్కువ మందిని ఐడెంటిఫై చేశాను. మిగతా వాళ్ళందరూ వారికి నచ్చిన దాంట్లో వాళ్ళు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి తప్పు లేదు. అది నాకు మీరు ఆగిపోండి అని చెప్పే హక్కు కూడా నాకు లేదు. నేను మిమ్మల్ని నిర్బంధించట్లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉంటేనే నేను మీకు ఆ పవర్ ఇస్తాను. దానికి కాయిన్స్ ఇస్తాను, కాయిన్ ఇస్తాను. నేను మీరు ఇచ్చిన సర్వీస్ కోసం మరికొన్ని కాయిన్స్ ఇచ్చే ఛాన్స్ కూడా మీరు ఇచ్చిన సర్వీస్‌ని బట్టి మీలో ఉన్న కిబో మీద మీకున్న అంకిత భావంతో కూడిన నిజాయితీని బట్టి అది ఎన్ననేది నా మనసుకి నచ్చినన్ని మీకు ఇస్తాను. ఈ డాడీ కాయిన్స్ అనేవి. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఆ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకే ఇస్తాను. అది ఎప్పుడైతే నేను ఆ ఆప్షన్ సాఫ్ట్‌వేర్‌లో పెట్టానో అప్పుడు నేను చెప్తాను. అప్పుడు మీరొచ్చి చేసుకోవచ్చు. థాంక్ యూ. అలాగే మరొక విషయం ఏంటంటే యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు ఆల్రెడీ. మన కంపెనీ గురించి మనం చెప్పే విషయాలు గానీ, మనం చెప్పిన విషయానికి మరికొంత వివరణ జోడించి జనాలకి అర్థమయ్యేలాగా ఒక మంచి కోసం ఎవరైతే యూట్యూబ్ చేస్తున్నారో వీళ్ళకి కూడా కొన్ని డాడీ కాయిన్స్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. అది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా పర్లేదు. దాని మీద మీరిచ్చే కంటెంట్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. మనం చెప్పిన దాన్నే చెప్పడం. అంటే ఆ నిజాయితీగా మనం చేద్దామనుకున్న దాన్ని అందులో చెప్పాలి. అలా చెప్పినట్లయితే ఆ యూట్యూబర్స్‌కి నేను కొన్ని కాయిన్స్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు కర్ణాటక నుంచి ఒక ఆయన చేస్తున్నారు. రాజ్ కుమార్ అనుకుంటాను. తర్వాత ఇక్కడికొచ్చేసరికి జేబీఆర్ చేస్తున్నారు. అలాగే మధు చేస్తున్నారు. ఇంకా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొక ఆయన ముస్లిం సోదరుడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు మిగతా లాంగ్వేజ్‌లో కూడా కొంతమంది చేస్తున్నారు. ఒడిస్సాలోనైతే కొంతమంది నాకు తెలుసు ఆళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు మనం ఈ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మనం కాయిన్ లాంచింగ్ వరకు ఇక్కడి నుంచి మన కాయిన్ లాంచింగ్ వరకు ఎవరైతే యూట్యూబ్‌లో అంటే వా మన కంపెనీకి సంబంధించిన వీడియోలు అంటే వాళ్ళకున్న సబ్‌స్క్రైబర్స్‌ని బట్టి నేనిస్తాను. మన తాలూకు విషయాల్ని పబ్లిష్ చేస్తున్నారో అంటే అందరికీ తెలియజేస్తున్నారు. మంచి విషయాలు. చెడుగా అయితే మీరు చేయొద్దు. మీకు నేను చెప్పిన విషయాలు నచ్చకపోతే మీరే దాన్ని చెప్పడం మానేయండి. అది చెప్పొద్దు అవతలకి అందరికీను. అలాగే నేను చెప్పిన విషయాన్ని ఇంకొంచెం వివరించి వాళ్ళకి అర్థమయ్యేలాగా మీ భాషల్లో మీ టాలెంట్‌ని బట్టి పిక్చర్స్ గానీ, వేరే వీడియోస్ గానీ వాడి ఆ వీడియోలు చేయండి. అలా చేసిన వారికి మీ సబ్‌స్క్రైబర్స్‌ని బట్టి మీరు చేసిన వీడియో తాలూకా దీన్ని బట్టి నేను ఖచ్చితంగా వాళ్ళకి కూడా కొన్ని డాడీ కాయిన్స్ ఇస్తున్నాను. కొత్తగా ఎవరైనా పెట్టి దాన్ని డెవలప్ చేసినా ఇస్తాను. పాత వాళ్ళే కాకుండా. అంటే నేను అందరి పేర్లు చెప్పలేను. వీళ్ళున్నారు కాబట్టి కొంతమంది. అలాగే అలాంటి ఛానెల్స్ మనోళ్ళు చాలా మంది దగ్గర ఉన్నాయి. మన సీఈఓల దగ్గర ఉన్నాయి. సూపర్ సీఈఓల దగ్గర ఉన్నాయి. ఆళ్ళు చేసేవారు ఇదివరకు. ఇప్పుడు కూడా మీకు నచ్చితే చేయండి. నేను చేస్తున్నాను డాడీ అనే విషయాన్ని నాకు తెలియజేయండి. నేను ఇక్కడ బుక్‌లో రాసుకుంటాను. మీ తాలూకా ఇది అయి నాకు నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఆటిల్ని. మీరు పంపించేవన్నీ నాకు కూడా మీరు పంపిస్తూ ఉండండి. అలా పంపించినప్పుడు నేను కూడా మన గ్రూపుల్లో దాన్ని పెడతాను. మీరు చేసిన దాన్ని బట్టి మీకు ఆ కాయిన్ మీద ఓ మంచి మైనింగ్ అనే దాన్ని నేను ఇస్తాను. అయితే ఇదంతా తక్కువ టైమే ఉంది మనకి. ఈ తక్కువ టైంలో కాయిన్ లాంచ్ అయిపోవాలి. ఈ తక్కువ టైంలోనే మన కాయిన్స్ అన్ని ఎలాగో ఇవ్వడానికి ముందే సిద్ధపడ్డాం. ఈ కాయిన్ తెచ్చకముందే.
అది మీరు ఎలాగో చేసుకుంటున్నారు. నేను ఆల్రెడీ ఇచ్చిన తర్వాత చాలామంది పెట్టుకున్నారు అందులో. అలాగే మరికొన్ని వివరాలు ఇవన్నీ ఇప్పుడు నేను కింద ఇస్తాను. అయితే ఈ యూట్యూబర్స్ మాత్రం ఈ విషయాన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని, కొత్తవారు చేయాలని అనుకుంటే ఈ అవకాశాన్ని కోసం వాళ్ళు కొత్తగా పెట్టుకొనైనా సరే చేయొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఆల్రెడీ మెర్జ్ చేసేసుకుని ఉన్నారు. ఆ మెర్జ్ చేసేసుకున్న వాళ్ళందరూ మీరు ఒక్కటే ఈ ట్రస్ట్ వాలెట్‌కి సంబంధించింది పెడతారు. కానీ అలా పెట్టినప్పుడు ఆ మెర్జ్ చేసిన అన్ని కాయిన్స్ కూడా దాంట్లోకి మీకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఓకే. అయితే ఆ మెర్జ్ చేసుకున్న ఎన్ని అకౌంట్లు అయితే ఉన్నాయో అన్ని అకౌంట్లకి అన్ని కాయిన్ డీలు డాడీ కాయిన్స్ వస్తాయి. మీరు హ్యాపీగా మెర్జ్ చేసుకుని అది తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా రెండో కాయిన్ మన తాలూకు ప్యాక్ తీసుకుంటే ఇంకో కాయిన్ వస్తుంది అన్నాను. అది మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే తీసుకోవాల్సిన లేదు. దాంట్లో నేను ఇచ్చినటువంటి ఏ ఐటమ్స్ ఉన్నాయో వాటిల్లే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా దృష్టి అంతా ఇప్పుడు ఈ కాయిన్స్ అన్ని వెళ్ళడం, కాయిన్స్ లాంచ్ చేసి నేను మీకు ఇచ్చిన మాట మీద ఉంది. ఇప్పుడు ఏదైతే మనకి హోమ్ మార్ట్స్ ఉన్నాయో హోమ్ మార్ట్స్ని కూడా నడుపుతున్నప్పటికీ అందులో నేను ఇంతవరకు ఏ వస్తువులు అయితే నేను కమిట్ అయ్యి ఉన్నానో ఆ వస్తువులే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఒక్కొక్కరు నాకు ఇది ఉంటే బాగుంటుందండి, నాకు ఈ వస్తువులు కావాలి, ఇలాంటి వస్తువులు పెట్టండి అని నాకు సజెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని వస్తువుల మీద ఒకేసారి మనం ఇన్వెస్ట్ చేసి వెళ్ళలేము. కొన్ని వస్తువులు మాత్రమే పెడతాను, వాటిలోనే తీసుకోవాల్సి ఉంటుంది. అది మీకు నచ్చితేనే. ఎందుకంటే ఇప్పుడు దాని మీద అంత వెళ్ళి ఇప్పుడు ఓ పెద్ద దీని కింద మార్చడానికి ఈ పని అయిపోయిన తర్వాత నేను దాని మీదకి వెళ్ళాలి. ఈ ఈ కాయిన్ లాంచింగ్ అయిపోవాలి, ఈ కాయిన్స్ అన్నట్టు వెళ్ళాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను దాని మీదకి వెళ్తాను. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ నా దగ్గర ఉన్న వాటితోటి ఇప్పుడు మార్ట్స్ ఇవన్నీ నడుస్తున్నాయి. అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా నడుస్తుంది. మార్ట్ తీసుకున్న వాళ్ళకి ఒకటి, అలాగే మార్ట్ ఇప్పిస్తున్నాను ఒకటి, వాళ్ళకు ఒకటి కాయిన్ ఇస్తున్నాను. తప్పకుండా దాన్ని వినియోగించుకోండి. దాని వివరణ మీకు ఇచ్చాను ఆల్రెడీ. 25,000 రూపాయలు తీసుకుంటే ఇలాగని. అయితే నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మెర్జ్ కూపన్స్ అనే వాటికి మెర్జ్ చేసుకున్న వాళ్ళందరికీ ఎన్ని అకౌంట్స్ మెర్జ్ చేసుకుని ఉన్నారో ఇప్పటికే అన్ని కాయిన్స్ మీకు వచ్చేస్తాయి. ఒక్క ట్రస్ట్ వాలెట్ మీకు ఇచ్చి సరిపోద్ది. ఆ మొత్తం ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని కాయిన్స్ మీకు వస్తాయి. తప్పకుండా దాన్ని జాగ్రత్తగా మీరు వినియోగించుకోండి.